నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సంపద సృష్టించి పేదలకు పంచాలని సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గత 5 ఏళ్ల విధ్వంసంతో చాలా వెనకబడిపోయాం. నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్తున్నాం. 6 నెలల పాలనలో 12.94% వృద్ధి రేటు కనపడింది. వచ్చిన సమస్యలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. సమస్యలను పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. వ్యవస్థ మెరుగుపడాలి. రేపటి మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. మనపై విశ్వాసం పెట్టుకుని భారీ మద్దతు ఇచ్చారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చాలా స్పష్టంగా 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పెట్టుకున్నాం. అదే సమయంలో $2.4 ట్రిలియన్ మన జిఎస్టిపి ఉండాలనుకున్నాం. $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం. అది కూడా ఫైనాన్స్ చూపించినప్పుడు, ప్లానింగ్ చూపించినప్పుడు చూపిస్తారు. ఏ విధంగా 30 సంవత్సరాల డేటా 1995 నుంచి 2024 వరకు ఆ డేటా మీరు చూస్తే ఇట్ ఈస్ ఐ ఓపెనర్ అవుతుంది. ఆ రోజు ఆలోచించిన విధానం, కన్సిస్టెంట్ గా ఫాలో అయినటువంటి పాలసీస్ అన్ని ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మనం చేసేది ఒక చరిత్ర. ఆ చరిత్ర ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో భావితరాలు మనం గుర్తుపెట్టుకునే విధానంగా ఉంటాయి. అయితే ఇక్కడ దీర్ఘకాలంలో మాట్లాడుతూ షార్ట్ టర్మ్ లో మనం మర్చిపోతే కష్టం. ఈ ఇయర్ నుంచి మీరు ఆలోచించాల్సింది, ఈ ఇయర్ మీరు ఏం చేయబోతున్నారు. 1 ఇయర్, ఫస్ట్ ఇయర్ లో ఒక 2-3 నెలలు లేకపోయినా ఫస్ట్ ఇయర్ వీఆర్ కంప్లీటింగ్. అక్కడి నుంచి 25, 26 మన బడ్జెట్ ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ మీరు ఆలోచించాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా క్లియర్ గా మీ గోల్స్ ఏంటి. కొన్ని డిపార్ట్మెంట్ జిఎస్టిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ మానవ వనరుల అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు, కొన్ని డిపార్ట్మెంట్ వెల్ఫేర్ చేస్తున్నారు, కొన్ని రెగ్యులేటరీ ఉన్నాయి. అందుకే సబ్జెక్ట్స్ కూడా అదే మరి డివైడ్ చేశాం మేము. కాబట్టి అవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత మీకు క్లారిటీ రావాలని కోరుకుంటున్నా. అందుకని ఈ రోజు మనం గ్రామ, మండలం, కాన్స్టిట్యున్సీ ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నాం. అక్కడి నుంచి కూడా, ఎందుకంటే కొన్ని ప్రాంతాలే అభివృద్ధి అయ్యి మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు. దాన్ని కూడా ఏం చేయాలో చేయడం. నా దగ్గర నుంచి లాస్ట్ మైల్ లో ఉండే పొలిటికల్ ఫంక్షన్ పనిచేయాలి. చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండి ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి. అందరూ కూడా స్వర్ణాంధ్ర 2047కు సంబంధించి అన్ని శాఖల పనితీరు మెరుగుపరచాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. మనమిత్ర వాట్సాప్ సేవలను మరింత విస్తృతం చేయాలన్నారు. భవిష్యత్తులో అన్ని శాఖల సేవలు వాట్సాప్ ద్వారా అందించే యోచనలో చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వాయిస్ ఎనేబుల్డ్ సేవలను కూడా ప్రారంభిస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసరించి 15% గ్రోత్ రేట్ ని సాధించడానికి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ $42,000 ని అచీవ్ కావడానికి ఏ విధంగా మన డిపార్ట్మెంట్స్ ని మెరుగుపరుచుకోవాలో దాని మీద బలంగా ఆలోచించాలి. ఆ విధంగా పనితీరును మార్చుకోవాలని చెప్పేసి కూడా, మరి అదే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ జిఎస్టిబి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని,
తలసరి ఆదాయం $42,000 పెంచాలని లక్ష్యం. 25-26 బడ్జెట్ ని అభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని చెప్పేసి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే 25-26 బడ్జెట్ తయారు కాబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఎక్కువగా మనం నిధులు రాబట్టుకోగలిగితే అంత బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగిలిపోయిన నిధులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని అందిపుచ్చుకోవడానికి మంత్రులు కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి కృషి చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి తెలంగాణతో పోలిస్తే జిఎస్డిపిలో 87,000 కోట్ల లోటు ఉందని, కొనుగోలు శక్తిని పెంచాలని పేర్కొన్నారు. జిఎస్డిపి లక్ష్యాలు చేరుకోవడానికి వ్యూహాత్మక విధానం అవసరం అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చర్చలో అభిప్రాయపడ్డారని చెప్పేసి కూడా సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి వీటన్నిటిని సాధించడానికి ఏదైతే స్వర్ణాంధ్ర 2047 విజన్ ఉందో దాన్ని సాధించడం కోసం రాష్ట్ర స్థాయిలో విజన్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసి జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. జిఎస్డిపి వృద్ధికి దోహదపడే ప్రాజెక్టులు గుర్తించి వాటిని ప్రత్యేక పోర్టల్ ద్వారా ట్రాక్ చేయడానికి కూడా మరి ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వినకొండకు అగ్నిమాపక కేంద్రాన్ని మంజూరు చేసి త్వరితగతిన ఏర్పాటు చేయాలని హోంమంత్రి వంగలపూడి అనితకు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం వెళ్తూ మార్గ మధ్యంలో వినకొండలో ఆగిన హోంమంత్రి అనితకు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. జీవి ఆంజనేయులు ఆహ్వానం మేరకు కొత్తపేటలోని ఆయన నివాసానికి వెళ్లారు. వంగలపూడి అనితను ఘనంగా సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా వినకొండలో ఏర్పాటు కాబోతున్న లెదర్ పార్క్ ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేయనుందని చీఫ్ విప్ స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినకొండ మండలం వెంకుపాలెం వద్ద లెదర్ పార్క్ ఏర్పాటు కాబోతుందని తెలిపారు. అందుకు సంబంధించిన కేటాయించిన భూముల్ని ఆయన పరిశీలించారు. వెంకుపాలెం వద్ద సర్వే నెంబర్ 1లో కేటాయించిన 98.20 ఎకరాల రెవెన్యూ పోరంబోకు భూములను మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సందర్శించారు. గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో స్థానిక నర్సరావుపేట రోడ్లోని గుమ్మడి కళాపీఠ కార్యాలయంలో వెంకటేశ్వర స్టూడియో అమర గాయకులు వెంకటేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హాజరైన ముఖ్య అతిథి వజ్రగిరి జస్టిన్ మాట్లాడుతూ తెలుగు భాష ఉన్నంత వరకు ఘంటసాల చిరస్మరణీయంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి కళాపీఠం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గాన గంధర్వులు అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వర గారి వర్ధంతి కార్యక్రమాన్ని కళాకారుల మధ్యలో చేయడం జరిగింది. వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ చిత్రకారులు వజ్రగిరి జస్టిస్ గారిని వారి గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ గాన నివాళులు అర్పిస్తూ వచ్చినటువంటి కళాకారులందరికీ కళా సదయులందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఒక శిల్పిని ఒక మాట అడిగాను, ఏమండి శిల్పాలు ఎవరికి పెడతారు, ఎందుకు శిల్పాలు పెట్టాలి అని అడిగాను. అతను స్థపతి. స్థపతి అంటే ఒక గొప్ప సంస్థానానికి అధినేత. ఆయన అన్నాడు, ఏ వ్యక్తినైతే 30 సంవత్సరాల తర్వాత 2-3 తరాల తర్వాత కూడా ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకొని నివాళులు అర్పిస్తూ
అతని గురించి చెప్పుకుంటున్నారు అంటే అతను విగ్రహాలు పెట్టుకోవడానికి అర్హుడు. అందులో ప్రథముడిగా మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వస్తారు. ఈ 10-15 ఏళ్ల కాలంలో నేను చాలా ఘంటసాల కార్యక్రమాలు నిర్వహించడం వెళ్ళడం జరిగింది. ఎక్కడ పెట్టినా ఘంటసాల గారి విగ్రహాలు పెట్టి ఆ విగ్రహాలకు నివాళులు అర్పిస్తూ ఆయన జయంతులు వర్ధంతులు చూస్తున్నారు. నాకున్న అనుభవంలో నాకు జాతీయ స్థాయిలో ఘంటసాల అవార్డు ఇచ్చారు. అది నేనేదో గొప్పగా సాధించాను, పాటలు పాడానని కాదు. నేను ఘంటసాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నేను సత్తెనపల్లిలో నిలకొండలో ఘంటసాల కళానిలయం అనే కార్యక్రమం పెట్టి చేయడం జరిగింది. మేమంతా కలిసి ఘంటసాల గారి ఇంటికి ఊరెళ్ళాం. ఘంటసాల గారి కుమారులు, కుమార్తె, కోడళ్ళు, పిల్లలు మొత్తం వచ్చారు. ఘంటసాల బొమ్మ ఆవిష్కరణ, ఘంటసాల విగ్రహం ఆవిష్కరణ. ఆయన ఎక్కడ తిరిగి పాటలు పాడారు, ఎక్కడ ఆయన నాట్యాలు చేశారు, ఏ చెరువులో ఈదులు ఆడారు, ఏ గుళ్ళో కూర్చొని భజన చేశారు, అవన్నీ చూసాం. ఎక్కడైతే కూర్చొని ఆయన పాటలు పాడారో అక్కడ మేము కూడా కూర్చొని పాటలు పాడాం. మాకు తెలిసిన వరకు పాటలు నివాళులు అర్పిస్తుంది. మనం ఎందుకు ఘంటసాల మాచర్ల మండలం విజయపురి సౌత్ లోని గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ చర్చిలో 40 దినాల ఉపవాస ప్రార్థనలు ముగింపు సందర్భంగా నిర్వహించిన పరిశుద్ధాత్మక వేడుకకు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఫాస్టర్ దానియేల్ ఆధ్వర్యంలో నాగార్జునుడు నడియాడిన ప్రాంతంలో 40 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జూలకంటి అక్కిరెడ్డి, నేరేటి వీరస్వామి యాదవ్, బొల్లా చౌదరి, గుండాల శ్రీను, అప్పలరాజు, ఎర్రిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో వారు కూడా సత్కరించిన తర్వాత మరి సమయాన్ని అప్పగిస్తున్నారు. ఈరోజు నాగార్జున సాగర్ లో గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ మరి ఉత్సవాలు జరుపుకుంటూ ఉపవాస దీక్షని విరమిస్తున్న 50 సంఘాల క్రైస్తవ సోదర సోదరీమణులకు మరి వేదిక మీద ఉన్న దైవ సేవకులకు ఈరోజు పరిశుద్ధాత్మ పండుగ ఆహ్వానాన్ని పురస్కరించుకొని నన్ను ఆహ్వానించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. పాస్టర్ దానియేల్ గారు, అలాగే 40 రోజులుగా 50 సంఘాల చెందిన మరి దైవ సేవకులు అందరూ కూడా ఉపవాస దీక్షల్ని నిర్వహించి ఈరోజు విరమణ చేస్తున్నందుకు వారికి ఆ యేసుక్రీస్తు అన్ని విధాలుగా మేలు చేయాలని, వారి ఆయురారోగ్య ఐశ్వర్యాల్లో మంచి వృద్ధి, దాని విధి విధానాలు ఏ విధంగా ఆ డబ్బుని ఖర్చు చేయాలి, ఎక్కడ ఏం డెవలప్ చేయాలనే ఒక ఆలోచన కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. టూరిజం కి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు బ్రతకాలి అంటే ఏదో ఒక వృత్తో వ్యాపారము ఉండాలి. వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే మరి ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి ఆలోచనలో భాగంగా ఈ ప్రాంతంలో టూరిజాన్ని డెవలప్ చేయటం, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్
పథకాలను మెరుగుపరచడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు నరసరావుపేట కె నాగేశ్వరరావు పర్యవేక్షణలో రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బుచ్చిపాపన్నపాలెం గ్రామంలో దొంగతనానికి పాల్పడి బంగారం మరియు నగదును అపహరించిన నిందితుడిని అరెస్టు చేసినట్లు రొంపిచెర్ల ఎస్ఐ మణికృష్ణ తెలిపారు. చాలా ఎక్స్ప్లెనేషన్ మరి ఇట్లాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదని తెలియాలి. 7వ తారీఖున ఈ మంత్ పగలు బుచ్చిపాపన్న వారి పాలెం విలేజ్ లో చల్లా అంజమ్మ అనే ఆమె ఇంట్లో లాక్ చేసి ఉంటే ఆమె ఇంట్లోకి వెళ్ళి ఆ ఇల్లు తలుపులు తెరిచి బీరువా పగలగొట్టి సుమారు 14 సెవర్లు 30,000 రూపాయల క్యాష్ దొంగిలించడం జరిగింది. ఇమీడియట్ గా రొంపిచెర్ల ఎస్ఐ గారు పేరు మణికృష్ణ కొత్తగా వచ్చాడు, మంచి యువకుడు, మంచి ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నాడు. ఆయన ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకొని 3 రోజుల్లో ఈ యొక్క పల్లెపు విష్ణువర్ధన్ అనే అతన్ని ఫింగర్ ప్రింట్ సాయంతో ఇతన్ని పట్టుకొని ఎంతైతే ప్రాపర్టీ పోయిందో ఆ 14 సెవర్లు ఇంటాక్ట్ ఇవే వస్తువులు, తర్వాత డబ్బులు, అవే డబ్బులు మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది. సుమారు నియర్లీ 11 లక్షల ప్రాపర్టీ. మరి అతను సహకరించిన మా కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ గారికి కూడా రికమెండ్ చేస్తున్నాం. రివార్డు ఎస్పీ గారికి. మంచి కేసు తొందరలో వితిన్ 3 రోజుల్లో డెవలప్ చేయటం అనేది చాలా అప్రిషియేట్ చేయాలి. అదేవిధంగా మనం గతంలో కూడా మన అయనవోలు పోలీస్ స్టేషన్ లో కూడా 16 బైకులు ఈ మధ్యకాలంలో రికవరీ చేసి ఒక దాదాపు అది కూడా 10-15 లక్షల ప్రాపర్టీని మనం విక్టిమ్స్ కి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా సబ్ డివిజన్ మొత్తంలో దాదాపు 60% అంటే 100 రూపాయలు పోతే 60 రూపాయలు విక్టిమ్స్ కి మనం రికవరీ చేసి ఇస్తా ఉన్నాం. మంచిగా వాళ్ళందరూ బాగా పనిచేస్తున్నారు. మరి ఇంకొక విషయం కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో మనకు కోటప్పకొండ తిరునాళ్ళు ఉంది 26వ తారీఖున. దానికి సంబంధించి కూడా అన్ని అరేంజ్మెంట్ చేస్తా ఉన్నాం. మరి కోటప్పకొండను కూడా మరి బాగా చేయాలని చెప్పేసి ఇది బహుశా నాకు 4వ 5వ తిరునాళ్ళు అవుతుంది. మరి ఆ అవకాశం మనకి కోటయ్య స్వామి ఇచ్చినందుకు ముందుగా మనం ఆ దేవుడు కృతజ్ఞతలు చెప్పాలి. అంటూ మరి ముఖ్యంగా నాకు ఒక 5వ బందోబస్తు చేసే భాగ్యం కలిగినందుకు అది కూడా ఒక సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ప్రథమ మహాసభ రైల్వే స్టేషన్ రోడ్లోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో ఈ మహాసభ నిర్వహించారు. ఈ మహాసభకి తోట ఆంజనేయుల అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథిగా సిపిఐ ఎంఎల్ పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు ఎన్ శంకర్, రాష్ట్ర కార్యదర్శి బి బంగారావు, ఐఫా రాష్ట్ర కార్యదర్శి నాగమణి, రాష్ట్ర నాయకులు రామ్దేవ్, ఉదయ్ కిరణ్ హాజరయ్యారు. నేను ఒక సంధానకర్తగా వ్యవహరిస్తూ భవిష్యత్తులో ఇక్కడ విజయ సంఘాల అభివృద్ధి గారి విజయ సంఘాల మహాసభలు అలాగే పార్టీ ఈరోజు మనం నియమించుకోబోయే కమిటీతో నేను కొనసాగుతూ వారికి రాష్ట్ర కమిటీకి మధ్యలో అనుసంధానకర్తగా ఉండి ఇక్కడ సమస్యల్ని రాష్ట్ర కమిటీలో మాట్లాడటం, రాష్ట్ర కమిటీకి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న చర్చగా వస్తూ నేను మీతో కొనసాగుతూ ఎలా ఇక్కడ అభివృద్ధి చేయాలనే దాని మీద మనం మీకు సలహాలు మాట్లాడవలసిందిగా సాధిద్దాం వరికపుడిచాల ప్రాజెక్టు, సాధిద్దాం వరికపుడిచాల ప్రాజెక్టు, పాలన భూ పోరాటం, నివాసాల పేదలకు వెంటనే సైన్యం. అట్లాగే మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ పాలన మరి చూసుకున్నట్లయితే వాళ్ళు సూపర్ 6 పేరుతో వచ్చారు. సూపర్ 6 పేరుతో వచ్చి ఒక 3 నెలల పాటు ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అని చెప్పేసి వాళ్ళ వైఫల్యాల్ని వాళ్ళ మీదకి ప్రతిపక్ష పార్టీ మీద నెట్టేశారు. ఈ 3 నెలలు పోయిన తర్వాత ఫండ్స్ ఏమీ లేవు, ఇప్పుడు వీటిని అమలు చేయలేమని చెప్పేసి మొత్తం డైరెక్ట్గానే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది.
మరి కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నట్టయితే తప్పనిసరిగా మేము రాష్ట్రాలను అభివృద్ధి చేస్తామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎటువంటి పరిస్థితులను కూడా ఇక్కడ రాష్ట్ర ప్రజానికానికి ఎటువంటి పరిస్థితుల్లో ఆదుకోవడానికి మరి వీళ్ళు ఇక్కడ మత రాజకీయాలు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ మత రాజకీయాలు చేయడంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఒక పావుగా వాడుకుంటూ ఉన్నారు. ఆయన కూడా దాంట్లో పూర్తిగా మునిగి తేలుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా దీన్నంతా ఒక మతంతో ఒక మైండ్ సెట్లు అన్నింటినీ కూడా మెజార్టీ హిందువుల్ని అలాగే మైనార్టీ మతస్థుల మధ్యన గొడవలు పెట్టడానికి వాళ్ళు తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతు సమస్యలు కానీ, వ్యవసాయ కూలీల సమస్యలు కానీ, ఉద్యోగుల సమస్యలు కానీ, మహిళా సమస్యలు కానీ, మన ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా సమస్య కానీ లేదా కొన్ని ప్యాకేజీలు కానీ ఏది కూడా మాట్లాడకుండా కేవలం ఇప్పుడు మత రాజకీయాలు చేయడానికే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.